ఈ రోజుల్లో లోకంలో చాలామంది పిల్లగాళ్ళు ప్రేమలో పడిపోతున్నారు. ఇదివరకంటే అది కనిపెట్టడానికి పెద్ద కష్టపడేవాళ్ళం. ఈ రోజుల్లో దానికోసం పెద్ద కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఆడు నిద్రపోయే టైంలో తింటున్నాడు అనుకోండి, ఇక అనుమానించవచ్చు. ఆడే నవ్వుకుంటున్నాడు అనుకోండి, ఇక మీ ఇష్టం, ఇక అర్థమైపోతుంది. అవునా కదా? ఆడు చక్కగా చదువుకునే టైంలో అల్లెలుయా అన్నాడు అనుకోండి, ఇక అల్లెలుయానే మనకు అర్థమైంది. దానికోసం పెద్ద సీసీ కెమెరాలు ఏం అవసరంలా. ఆడు రోజు చేయాల్సిన పని చేయకుండా ఆడి నవ్వుకున్నా, ఆడితో ఆడి మాట్లాడుకుంటున్నా, నిద్రపోయే టైంలో తింటున్నా, తినే టైంలో నిద్రపోతున్నా మీరు అందరూ అనుమానించవచ్చు. ఇంకా అందులో తిరిగే లేదు. అడికంటే అప్పుడు దాకా అమ్మ స్వరాన్ని వినేవాడు, నాన్న స్వరాన్ని వినేవాడు. ఇక అప్పటి నుంచి ఫోన్లో ఇంకో స్వరం వినపడుతుంది, హలో. ఇక ఆ స్వరాన్ని వింటున్నాడు. ఈ మధ్యకాలంలో అసలు ఇంటర్నెట్ పగలు అవ్వట్లేదంట, రాత్రులు తెగ అయిపోతుందంట. ఎప్పుడు వీడు దుప్పటేయగానే దుప్పట్లో వెలుగు ప్రకాశించుతున్నదంట. అమ్మ అంటది, రే ఎంతసేపు రా ఫోను, నీకెందుకమ్మా? ఆడు తినేది ఎవరు తిండి? మాట్లాడన్నా ఎవరు తిండి? ఉండేది ఎవరింట్లో? మళ్ళీ నీకెందుకు అంటాడా? అరే నాన్న ఎంతసేపు రా పడుకోవచ్చుగా. ప్రాజెక్ట్ మమ్మీ, లాక్డౌన్లో ప్రాజెక్ట్ వీడికి. అసలు ఈ మధ్యకాలంలో భలే భలే ఉంటాయి ఏమంటారు సందర్భాలు. ఎక్కడికి వెళ్తున్నావురా? ఇక్కడికే. ఆ ఎక్కడికే అన్న ఊరు ఎక్కడుందో ఇంతవరకు కనపడలే నాకు. దేశం అంతా తిరిగేస్తున్నా, ఎక్కడన్నా కనపడుద్దేమో ఇక్కడికే అన్న ఊరు. వెళ్ళి ఎవరికోవాలి చెప్దాం ఇక్కడికి అన్న ఊరు ఉందా? మీరు చెప్పారా? అర్థమైపోతున్నాయి నవ్వులు. హల్లెలూయా దేవునికి. అంటే నిన్న మొన్నటి దాకా అమ్మ కొట్టుకెళ్ళమంటే వెళ్ళిపోయేవాడు, ఆ పని చేయమంటే చేసేవాడు. ఈరోజు చేయట్లా. ఎందుకు? ఇంకో స్వరం వినపడుతుంది. నిన్న మొన్నటి దాకా అమ్మ స్వరం వినేవాడు, ఇప్పుడు ఫోన్లో వేరొక స్వరాన్ని వింటున్నాడు. అమ్మ షాంపూ తెమ్మంటే తాడు, అక్కడ కనుక గబుక్కుని సైకిల్కి పంచర్ పడిపోయింది అనుకోండి, మిట్ట మధ్యాహ్నం 3 గంటలకు వెళ్ళి సైకిల్ పంచర్ వేయించుకొచ్చి ఇచ్చేసి వచ్చేస్తాడు. హల్లెలూయా. ఇక్కడ కనీసం పొయ్యి కట్టేయమంటే కట్టాడు, అక్కడ అరే బిల్డింగ్ పైకి ఎక్కి దూకారంటే దూకేస్తాడు. ఇక్కడ అరే చీపురు తీసిరా అంటే తీసిరాడు. అక్కడ ఇంట్లో ఏమన్నా ఉంటే పట్టుకొచ్చే మన ఇద్దరం వెళ్ళిపోదామంటే వేరొక స్వరాన్ని వినడానికి అలవాటు పడిపోయారు. అమ్మా ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనందరం ఆయన స్వరాన్ని వినేవారంగా బ్రతకాలి. 2 చేతులు పైకెత్తి ఒకసారి ఆమేన్ అనండి. హల్లెలూయా.